స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను మనం హృదయపూర్వకముగా ఆయన యొక్క మాటలను వినాలి. వాటి నిమిత్తం మనం ధ్యానించినప్పుడు దేవుని యొక్క సంకల్పాలు మనలో జరుగుతాయి. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఆ ఒక్క అమూల్యమైన మాట రోమపత్రిక 12:12 తీద్దాము. రోమపత్రిక 12:12 ఏమన్నదనంటే, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. రోమపత్రికలోని 2వ లైన్లోని ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం. దేవుడు మహాకృపను బట్టి ప్రార్థనలో ఉన్న పట్టుదల కొరకు మాట్లాడుతున్న మాటలు మనము విందాము. వాటి నిమిత్తం మనం ప్రార్థించినప్పుడు ఆ పట్టుదలకు కలిగిన ప్రార్థనలో విజయాలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా మనం నడుచుకుందాం. దేవుడి మాటలు ముందుండి నడిపించాలని వాక్యం చూస్తున్న నా ప్రియమైన సహోదరి సహోదరుల గ్రూప్లో వాట్సాప్లో చూస్తున్న వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. సంఘ బిడ్డలు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మా పడుకోకలిగు ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉంటాము, అప్పుడు దేవుడి కార్యాలను మనము చూస్తాము. ప్రార్థన చేసి విసిగిపోయి ఈ కార్యం జరగలేదని మనము ప్రార్థన మానకూడదని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ప్రార్థనలో పట్టుదలలోని ఏవి ఉంటాయో కొన్ని మాటలు చదువుకుందాము. లూకాసు వార్త 18:1 ఒక మాట కనబడుతుంది. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అన్నట్టునకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టక ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చును. ప్రతివాడికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకునేను. ఏమంటే ఏముంది ఇక్కడ మనకి? మానక విసుగుగా మరి దేవుని యొక్క బిడ్డలుగా ప్రార్థన చేసినప్పుడట విసుగుగా నిత్యము ప్రార్థన చేయటంలో ఒక బలమైన శక్తి. ఈ ఒక పేద విధవరాలు విసుగుగా మానక ప్రార్థన చేస్తుందట. ఆ ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి న్యాయం తీర్చమని అడుగుతుందట. అడిగినప్పుడు అక్కడ మరి ఆమెకి న్యాయం తీర్చబడకపోయినప్పటికీ నట విసుగుగా ఆమె ప్రార్థన చేస్తుందట. అప్పుడు ఆ న్యాయాధిపతి దేవుని యొక్క మాటకు కానీ మనుషుల యొక్క మాటకు కానీ అతను ఆ నిమిషంలో లక్ష్య పెట్టకపోయినప్పటికీ దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టకయు ఉండిన ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. అతను మనుషులకి లక్ష్య పెట్టడు, దేవుని మాట కూడా లక్ష్య పెట్టడు న్యాయాధిపతి అక్కడ ఉన్నాడు. అతని దగ్గరికి మాటికి వెళ్ళి ఈమె విసుగక ప్రార్థన చేస్తుందట, విసుగక అడుగుతుందట. అప్పుడు అతను దేవుణ్ణి మనుషుల్ని లక్ష్య పెట్టిన అతను కూడా నట దేవునికి భయపడిన మనుషులు లక్ష్య పెట్టకుండా న్యాయాధిపతి ఉన్న అతను ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చును. ప్రతిదానిని నాకు న్యాయం తీర్చమని అడుగుగా మరి అతడు కొంతకాలము ఒప్పకపోయిన తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టక ఉండినను. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఈమె మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకునేను. మాటికి విసుగక ఆమె ప్రార్థించింది. మాటికి వెళ్ళి న్యాయాధిపతిని తడతా ఉంది, న్యాయం తీర్చమని అడుగుతూ ఉంది. ఆమె యొక్క
ఆ విసుగుబాటు చూశాడు. ఇతనికి విసుగుబాటు వస్తుంది, ఆమె చేస్తున్నది ఈమెకి ఎలాగైనా మనం న్యాయం తీర్చి వదిలేస్తే ఈమె బాధ మనకు వదిలిపోద్ది అనుకున్నాడు. అంటే చూసారా, దేవుడి కార్యాలు కూడా మాటి మాటికి మనం విసుగక ప్రార్థన చెయ్యాలి. అందుకని మొట్టమొదట మనం చదువుకున్న దాంట్లో ఏముంది? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండిడి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈ స్త్రీ అలాగే ఏం చేసిందంటే మాటి మాటికి కూడా ప్రార్థన చేసింది. మాటి మాటికి కూడా అతని దగ్గరికి వెళ్ళి తడతా ఉంది. ఆయన విసికి ఆమె విసుకకుండా, ఆమె మానక విసుకకుండా ప్రార్థన చేసిందట. ఆ ప్రార్థన మాటి మాటికి వినలేని న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి తడతా ఉందట. అతను అనుకుంటున్నాడట, ఏమనుకుంటున్నాడు? ఈమెకు ఎంత చెప్పినా, ఎంత మనం చేయకపోయినా గోజాడుతూనే ఉంది. ఈమె పట్ల ఏదో ఒకటి చెయ్యాలి. మరియు మరి ఈ వెధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుండినట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకోనేను. చూసారా, తనలో తాను న్యాయం తీర్చాలి. మాటి మాటికి మోస్తుంది అంటే అలాగే మానక మనం ప్రార్థన చేసింది, పట్టుదలతో మనం ప్రార్థన చేసింది, దేవుడు కూడా కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈమె మాటికి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ఒక ఆలోచన కలిగాడట. మనుషుల మాట లక్ష్య పెట్టడు, దేవుని మాటను లక్ష్య పెట్టని న్యాయాధిపతి అట ఒక్కసారి ఆలోచన చేశాడట. మాటికి గోజాడుతుంది కదా, ఆమె పట్ల నేను ఒక న్యాయమైన తీర్చాలనుకున్నాడు. తనలో తాను అనుకునేను ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకుని, మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడనైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తను ఏర్పరచుకున్న వారు దేవారాత్రులు తన గురించి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా? హల్లెలూయా! దేవారాత్రుల్లో మొరపెట్టుకుంటే దేవుడు న్యాయం తీర్చడా? ఎలాంటి కఠినాత్మల హృదయాలని దేవుడు మార్చడా? అలాగే ఈమె కూడా మాటికి వెళ్ళి ఆ న్యాయాధిపతి దగ్గర తడుతున్నప్పుడు దేవుడు కార్యం చెయ్యడా? అతనిలో ఆలోచన పుట్టదా? దేవుడు అలాంటి కార్యాలు చేసే దేవుడు. నీవు నేను మొరపెట్టుకుంటూ చుండగా వారికి న్యాయం తీర్చే దేవుడిని మనం కలిగి ఉన్నాము. న్యాయం తీర్చే దేవుడిని మనము కలిగి ఉన్నాం. మనం మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా? తమ నీతిమంతుని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. నీతిమంతులు తమ నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్తున్నాడట. ఏమని చెప్తున్నాడనంటే, అక్కడ స్త్రీది అయిపోయింది, అక్కడ న్యాయాధిపతి అయిపోయింది. ఎలాగైనా న్యాయం పట్ల తీర్చాలని తలంపు దేవుడు పుట్టింప చేశాడు, న్యాయంను తీర్చినట్లుగా చేశాడు. ఎప్పుడు కూడా దేవుడి దగ్గర మనం మొరపెట్టుకున్నది, ప్రార్థించినది ఎప్పుడు కూడా దేవుడు ఆలక్ష్యం చేయడు. ఒకవేళ ఆలక్ష్యం అయినా వాటి విషయంలో నువ్వు ఏది అడుగుతున్నావో ఆ క్లారిటీని దేవుడికి అదే ఇస్తాడు. కాబట్టి అక్కడ న్యాయము జరిగింది. దేవుడు వాక్యంలో కొన్ని మాటలు చదువుతుంటుండగా లూకాసు వార్తలోని 18:9లోని మనకు కనబడుతున్న మాట, నీతిమంతులు తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరు ఆయన ఈ ఉపమానము చెబుతున్నారు. నీతిమంతుని తమను నమ్ముకున్న ఎవరైతే నీతిమంతులుగా ఉండి దేవుడు నమ్ముకుని ఉంటారో చాలా మంది వారిని తృణీకరిస్తారు, నీతిమంతులు తృణీకరిస్తారు. కానీ దేవుడట ఈ ఉపమానం ఒక మాట చెప్తున్నాడు. ఇద్దరిని మనుషులు పెట్టాడు దేవుడు ఇక్కడ. ఈ ఉపమానం ఏం చెప్తున్నాడంటే 18 లూకాసు వార్త 18:10 ఒక మాట మనకు కనబడుతుంది. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సొంకరి. పరిసయ్యుడు ఏం ప్రార్థన చేస్తున్నాడు, సొంకరి ఏం ప్రార్థన చేస్తున్నాడు చూసుకుందాం. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనను, ఇతర మనుషుల వలనైనను, ఈ సొంకరి వలనైనను ఉండనందునకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి, అది ఎలాంటి ప్రార్థన, నీతిమంతులు చేసిన ప్రార్థన అండి. ఇతరుల వలె వాళ్ళు వడ్డీలు తీసుకున్నారు, వీళ్ళు చోరులు, లేకపోతే వీళ్ళు అన్యాయస్తులు, వీళ్ళు వ్యభిచారులు, వీళ్ళ వలె సొంకర వలె ఉండకుండా నన్ను ఇలా ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నాడు. ఎవరు? పరిసయ్యుడు. వారు నాకు 2 మార్లు ఉపవాసము చేయించు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నాను. తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తి
ధైర్యం తెచ్చుకొని ఇలాగ అంటున్నాడు. ఏమంటున్నాడనంటే అతను దూరం నుండి ప్రార్థన చేస్తున్నాడు. దూరంగా నిలబడి ఆయన చేసిన ప్రార్థన ఏ విధముగా ప్రార్థిస్తున్నాడు 13 చదువుకున్నాం కదా. అయితే సుంకరు దూరముగా నిలిచుండి ఆకాశం వైపు కన్నులెత్తి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికెను. పాపినైనా నన్ను కరుణించు. సుంకరు చేసిన ప్రార్థన దేవుడికి ఇష్టపడింది. పరిసయ్యుడు వారానికి నేను ఇలాగిస్తున్నాను అలాగిస్తున్నాను, దేవుడి దగ్గర నేను ఇలాగ ఉంటున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, నేను దశభాగాలు ఇస్తున్నాను, ఇవన్నీ చెప్పిన ఆయన నీతిమంతుడి సంఖ్యలోనే రాలేదు. ఆయన ఏ సంఖ్యలో వెళ్ళిపోయాడంటే నీతిమంతుల సంఖ్యలోనే ఆయన లేడు. దేవుని బిడ్డగా, దేవుని యొక్క కుమారుడిగా అనిపించుకోవడానికి, నీతిమంతుడు అనిపించుకోవడానికి సుంకరు చేసిన ప్రార్థన దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తి ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతను చేసిన ప్రార్థనట దేవుడు నీతిమంతుడిగా ఎంచుకున్నాడు. 2 మాటలు ప్రార్థనలో. ఆ ఒక పరిసయ్యుడు చెప్పినంత అతను ఏం చెప్పలేదు. నేను పాపిని, రొమ్ము కొట్టుకున్నాడు. దూరంగా నిలబడి దేవుడు నీతిమంతుల సంఖ్యలో పెట్టాడు. ఉపమాన రీతిగా ఆ మాటలను తెలియపరిచాడు. కాబట్టి నీ ప్రార్థన నా ప్రార్థన ఎలా ఉండాలి చూడండి. ఒక అంశాన్ని 10 మార్లు తిప్పి చేస్తారు ప్రార్థన. అది కాదు, నువ్వు ఒక్క అంశమైనా దేవుడికి నచ్చే ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. అయ్యా నేను పాపినయ్యా నన్ను కరుణించిన ఆయన, లేకపోతే అయ్యా నేను దోషినయ్యా నన్ను కరుణించిన ఆయన, లేకపోతే నేను భక్తిహీనయ్యా నన్ను కరుణించిన ఆయన, భక్తిని నేర్పించు తండ్రి, లేకపోతే నాకు ప్రార్థన రాదయ్యా, నేను దేవుడి మాటలు వినలేదయ్యా, నేను ఎంతవరకు కూడా నా లోకంలో బ్రతికానయ్యా, ఇప్పుడు నీ పాదాల చెంత నీవే శరణం అనుకొని వచ్చానయ్యా, నా ప్రార్థన ఆలకించిన ఆయన అంటే దేవుడు ఆలకిస్తాడు. ఆ ఒక్క పరిసయ్యుడు ఎంతో ప్రార్థనాపరుడు అనుకున్నాడు, ఉపవాసాలు ఉన్నాను అనుకున్నాడు, దశంభాగాలు ఇస్తాను అనుకున్నాడు, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అనుకున్నాడు. అతను నీతిమంతుల సంఖ్యలో లేడు. ఎప్పుడు కూడా ఇతరులని మనం బాధపరిచేవి మనం చేయకూడదు. నీది నువ్వు దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడిని కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం మీద నమ్మి దేవుని వైపుకి మనం తిరగాలి. అంతేకాదు లూకాసు వార్త 18:8లో కూడా మనకు కొన్ని మాటలు కనబడుతున్నాయి. మరి దేవుని బిడ్డలుగా ఈ మాటలు చదువుకుంటూ ముందుకు మనం సాగిపోదాము. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చున చదివిస్తాం. ఇది అయిపోయింది. కొన్ని మాటలు అపోస్తుల కార్యంలోని కొన్ని మాటలు ఉన్నాయి, చూద్దాం. అపోస్తుల కార్యం 1:14. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతగ్గ ప్రార్థన చేయుచుండిరి. చూడండి, ఇక్కడ ఏం ప్రార్థన? ఎడతగిన ప్రార్థన. అక్కడ పరిసయ్యుడు సుంకరు చేసిన ప్రార్థన. మరి స్టార్టింగ్లోని పేద విధవరాలు మాటికి విసుగకు ప్రార్థిస్తుంది, న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి తడతా ఉంది. వినని న్యాయాధిపతి, దేవుని లక్ష్య పెట్టలేదు, మనుషులు లక్ష్య పెట్టలేదు. న్యాయాధిపతి ఆమె పట్ల ఒక ఆలోచన కలిగి న్యాయం తీర్చాలనుకున్నాడు. ఆ ప్రార్థన ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది. కొంతమంది స్త్రీలను యేసు ప్రభు గారి యొక్క తల్లి మరియ యొక్క ప్రార్థనట దేవుడు ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. వారు ఎడతెగక ప్రార్థన చేస్తే అక్కడ ఏం కార్యం జరిగిందో చదువుదాం. ఆ కాలం మంది ఇంచుమించు 120 మంది సహోదరులు కూడుకొని ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లెనెను. ఎంతమంది ఉన్నారండి? 120 మంది సహోదరులు ఉన్నారట. ఎప్పుడు? యేసు ప్రభు గారి తల్లి మరియా కొంతమంది సహోదరులు కూడుకొని ఎడతెగక ప్రార్థన చేస్తున్న స్థలంలో 120 మంది ఆ ఒక్క స్త్రీలు అక్కడ ఉన్నట్లుగా దేవుడు వాక్యం మనకు సెలవిస్తుంది. చూడండి, మనం 4 2 3 కూడుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు విస్తారంగా చేస్తాడు. పేతురు వారి మధ్యలోకి వెళ్ళాడట. పేతురు వారి మధ్యలో నిలబడి ఇట్లలాగానే చెప్తా ఉన్నాడు. అయితే ఈ యొక్క మరియ తల్లి చేసింది ఈ ప్రార్థన. యేసు ప్రభు గారి యొక్క తల్లి కొంతమంది సహోదరులు ఆ ఒక స్త్రీలు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థించారు. దేవుడికి ఇదే చాలు. ఏక మనసు, ఎడతెగని ప్రార్థన. నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే నీ మనసు ఏక మనసు కలిగి ఉండాలి. ఎడతెగని ప్రార్థన నువ్వు చెయ్యాలి. విసుకకు నువ్వు ప్రార్థన చెయ్యాలి. మానక నువ్వు ప్రార్థన చెయ్యాలి. దేవుడి కార్యాలను చూస్తావు. అంతే కదా. కొలస్సీ 4:2 ప్రార్థన యందు నిలకడగా ఉండండి.
కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండండి. ఆ మర్మమును వెల్లడపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయం దేవుడు దయచేయవలెను. మా కొరకు ప్రార్థించండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగ చేయుటకు యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. హల్లెలూయా. ఎడతెగక మీరు ప్రార్థన చేయాలా? ఈ ప్రార్థన యందు మీరు కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని దగ్గర. దేవుడు వాక్యం సెలవిస్తున్నట్లుగా మనము దేవుని యొక్క సన్నిధిలో చేస్తున్న ప్రార్థనకు, దేవుడిచ్చిన విజయమునకు మనం కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలని దేవుడు లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈరోజు మనం నేర్చుకున్న ప్రార్థనలోని మాట మరి మొట్టమొదటిగా మరి ఆ ఒక్క ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన యందు పట్టుదల కలిగి మనం చేసిన వాటిలో దేవుడు విజయాలు ఇస్తాడు. అందులో మనం ఏం చేయాలా? కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. ఈరోజు 3 అంశాలు మనం నేర్చుకున్నాం. మరి సుంకరి, మరి ఇంకా ఆ ఒక్క పరిసయుడి ప్రార్థన, మరి అలాగే నీతిమంతుడిగా సుంకరిని దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు, విన్నాడు. మరి అలాగే న్యాయాధిపతి అంత కఠినంగా ఉన్నప్పటికీ కూడా అతని హృదయం కూడా మారిపోయింది. ఈ పేద విధవరాలు విసుకకు ప్రార్థించింది, పట్టుదల కలిగి ప్రార్థించింది. ఆమె పట్ల న్యాయం తీర్చడం జరిగింది. మరి అలాగే మరియ తల్లి, యేసుప్రభు గారి తల్లి, మరి కొంతమంది సహోదరులు ఎడతగిన ప్రార్థన చేశారు, ఐక్యత కలిగి ప్రార్థన చేశారు. దేవుడి కార్యం అక్కడ జరిగింది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన యందు మనము పట్టుదల కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా.